ఇక్కడ దావీదు యొక్క సైన్యం గురించి మాట్లాడుతూ ఒక ప్రత్యేకమైనటువంటి మాట ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఈ మొదటి దినవృత్తాంతాలు 12వ అధ్యాయం 22వ వచనంలో ఇక్కడ మనం చదువుకున్నాం. దావీదు దండు దేవుని మహాసైన్యము వలె, దేవుని సైన్యము వలె మహాసైన్యం అగునట్లు ప్రతిదినము అతనికి సహాయం చేయవారు అతని యొద్దకు వచ్చుచుండిరి. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. దావీదు యొక్క సైన్యాన్ని ఎలా పోల్చాడండి? దేవుని సైన్యము వలె. స్తోత్రం చెప్పండి. దావీదు సైన్యం ఎక్కడ, దేవుని సైన్యం ఎక్కడ? దావీదు సైన్యాన్ని దేవుని యొక్క పరలోక సైన్యంతో పోలుస్తూ ఉన్నాడు దేవుడు. బైబిల్ గ్రంథంలో రాయిస్తూ ఉన్నాడు భక్తుని ద్వారా. దావీదు సైన్యం ఎలా ఉందంటండి? దేవుని మహాసైన్యం వలె, దేవుని సైన్యం వలె మహాసైన్యంగా దినదినం వర్ధిల్లుతూ ఉంది, విస్తరిస్తూ ఉంది. అంతకంతకు 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 ప్రతి దినమున దావీదు దగ్గరికి ప్రజలు వస్తా ఉన్నారు, సైనికులు వస్తా ఉన్నారు, సైన్యం వస్తా ఉంది, పెరిగిపోతా ఉంది. హల్లెలూయా. కారణం ఏంటండి? కారణం ఏంటండి? ఈరోజు దేవుని బిడ్డలారా, మన యొక్క సంఘం ప్రతిదినము ఏమండి లెక్కకు విస్తరించినటువంటి సంఖ్యను మనం చూడగలగాలంటే ఇదిగో దావీదు యొక్క సైన్యం వలె, దేవుని యొక్క సైన్యం వలె మహాసైన్యంగా వర్ధిల్లాలంటే నేటి దినాల్లో మనం ఎట్లా ఉండాలండి? దావీదు సైన్యం ఎలా ఉంటే ఈ యొక్క అచీవ్మెంట్ వారు సాధించగలిగారు? దావీదు యొక్క సైన్యం ఎట్లా జీవిస్తే ఇంత గొప్ప ఘనత వీళ్ళకి దక్కింది? ఈరోజు దేవుని బిడ్డలారా, కొన్ని విషయాలు దావీదు యొక్క సైన్యం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఎవరి గురించి అమ్మా? దావీదు సైన్యం. హల్లెలూయా. దావీదు సైన్యం అనగానే దావీదు సైన్యంలో దేవుని బిడ్డలారా కొన్ని లక్షల మంది ఉన్నారు. కానీ లక్షల మంది కొరకు ఇక్కడ సాక్ష్యం రాయబడలేదు, వాళ్ళ కొందరి కొరకు రాయబడింది. అలాగే నేను అనుకుంటూ ఉన్నా ఈ కొందరిని బట్టి ఆ సైన్యం అంత అభివృద్ధి అయిందని నేను అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ కొందరిని బట్టి సైన్యానికి అంత గొప్ప పేరు వచ్చిందని నేను నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, ఈ సంఘానికి నీ ద్వారా ఒక మంచి పేరు రావాలి. ఏ పేరు రావాలండి? అట్లేదండి, మంచి పేరు రావాలా. నీ ద్వారా సంఘానికి అన్నాడు కూడా చెడ్డ పేరు రాకూడదు. ఏమంటే దేవునికి అన్నాడు కూడా ఒక చెడ్డ పేరు రాకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. అంటే ఈరోజు మన ద్వారా దేవునికి మహిమ కలగాల. ఇదిగో ఈ యొక్క 7 లేదా ఇక్కడ ఒక 10 మంది పేర్లు దేవుడు ప్రస్తావించాడు. వీరి ద్వారా దావీదు యొక్క సైన్యానికి ఒక పేరు కలిగింది, దేవుని సైన్యం. స్తోత్రం చెప్పండి అమ్మ, వింటున్నారండి? దావీదు సైన్యాన్ని ప్రజలు చూస్తుంటే ఎలా కనబడిందంటండి? దేవుని సైన్యాన్ని చూసినట్టుగా ప్రజలకు కనిపించిందంట. ఈరోజు దేవుని బిడ్డలారా, నిన్ను చూస్తుంటే పరలోకపు ఒక దేవదూతను చూసినట్టుగా లోకం నీ కొరకు సాక్ష్యం చెప్పాలా. హల్లెలూయా. నువ్వు నడుస్తుంటే నీ ప్రవర్తన చూసిన వాళ్ళు అబ్బా దేవుని బిడ్డ అంటే ఎలా ఉండాలరా అనే ఒక సాక్ష్యం నీ గురించి మాట్లాడలేదండి, రావాలా. నీ కొరకు లోకం చెప్పుకోవాలా, ప్రజలు చెప్పాలా. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఇక మాట చెప్పనా దేవుని బిడ్డలారా, ఏమండి అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు ఎవడైనా మంచుకుంటాడు. పరిస్థితులు అన్నీ బాగుంటే ప్రతి ఒక్కడు మంచిగా ఉంటాడు. కానీ పరిస్థితులు తారుమారైనప్పుడు నీ విలువ, నీ యొక్క జీవితాన్ని కాపాడుకుంటూ చూసావా, నీ సాక్ష్యాన్ని కాపాడుకుంటూ చూసావా, అప్పుడే నీకు ఘనత వస్తుంది. స్తోత్రం చెప్పండి. అప్పుడే నీకు ఘనత. పరిస్థితులు తారుమారైనప్పటికీ, పరిస్థితులు నీ చేయి దాటిపోతున్నప్పటికీ, పరిస్థితులు నిన్ను రెచ్చగొడుతున్నప్పటికీ, పరిస్థితులు నిన్ను పాపంలో పడేయాలని చూస్తున్నప్పటికీ నువ్వు దేవుని కొరకు నిలబడతావు కదండి. అప్పుడే దేవుని నుంచి ఒక గొప్ప సాక్ష్యం నీ కొరకు బయటికి వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఈ యొక్క దావీదు యొక్క సైన్యాన్ని మనం గనక జ్ఞాపకం చేసుకుంటే ఏమండి, చూడండి ఈ 12వ అధ్యాయంలో మనం చదువుదాం మొదటి వచనాన్ని. దావీదు కీసు కుమారుడైన సౌలునకు భయపడి ఇంకను దాగి ఉండగా సౌలు బంధువులకు బెన్యామీనీయులలో పరాక్రమశాలులు కొందరు దావీదునకు యుద్ధ సహాయము చేయటకే అతని యొద్దకు సిక్లాగునకు వచ్చిరి. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి.
దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు దగ్గరికి ఎంతమంది వచ్చారో, ఎన్ని లక్షల మంది వచ్చారో, ఎన్ని వేల మంది వచ్చారో ఈ యొక్క 12వ అధ్యాయంలో మనకి చాలా క్లియర్గా మనకు కనబడుతూ ఉంటది. వీళ్ళందరూ ఎక్కడికి వచ్చారండి? వీళ్ళందరూ దావీదు దగ్గరికి వచ్చారు. మరి దావీదు ఎక్కడున్నాడు? దావీదు ఎక్కడున్నాడు? సిక్లాగులో యుద్ధంలో లేడండి. సౌలుకు భయపడి దాక్కున్నాడంట. ఎక్కడ దాక్కున్నాడు? మనకు మొదటి 2 సమూయేలు గ్రంథాలు మనం చదివితే దేవుని బిడ్డలారా, మొదటి సమూయేలు గ్రంథం అంతట్లో కూడా అడవుల్లో దాక్కున్నాడు, కొండల్లో దాక్కున్నాడు, గుహల్లో దాక్కున్నాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏమండి, ప్రజలందరూ కూడా దావీదు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి నిలబడ్డారంతే. వింటున్నారా? ఈ సైన్యం దావీదు గారు ఎక్కడుంటే అక్కడే నిలబడ్డారు. దావీదు రోడ్డు మీద ఉన్నాడా? ప్రజలు రోడ్డు మీద నిలబడ్డారు. ఈ సైన్యం రోడ్డు మీద, అయ్యా నీకెందుకు మేము ఉన్నాం నీ వెనకాల. స్తోత్రం చెప్పండి. దావీదు అడవులో ఉంటే అడవులో నిలబడ్డారండి. దావీదు కష్టకాలంలో ఉన్నప్పుడు దావీదుతో నిలబడ్డారు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఈ యొక్క సైన్యానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? ఈ సైన్యం తమ నాయకుడిని ప్రేమించే సైన్యం. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఇలా ప్రేమ డబ్బును బట్టి వచ్చిన ప్రేమ కాదు. ఇలా ప్రేమ కోటను బట్టి వచ్చిన ప్రేమ అట్లేదండి. అమ్మా వింటున్నారా? కోటను బట్టి వచ్చే ప్రేమ అయితే కోటలో ఉన్నప్పుడే ప్రేమిస్తారు, అవునా కదా? ఏమండి, కానీ అడవులోకి వెళ్ళిన తర్వాత కూడా దావీదు కొరకు అడవులంట బట్టి తిరిగారండి. వీళ్ళు అడవులో కూడా దావీదుతో ఉన్నారు. దేవుని బిడ్డలారా, కరువులో కూడా దావీదుతో ఉన్నారు, కష్టకాలంలో దావీదుతో ఉన్నారు. ఈరోజు అమ్మా వింటున్నారా? సంఘానికి దేవుడు మంచి పేరు, ఈ లోకంలో ఒక గొప్ప సాక్ష్యం రావాలంటే మీకు మాట చెప్తున్నానండి, మీ యొక్క ఆత్మీయ నాయకుడు ఎక్కడుంటే అక్కడ నువ్వు నిలబడగలగాల. ఏ స్థలంలో ఉంటే ఆ స్థలంలో నువ్వు నిలబడగలగాల. నీ ఆత్మీయ సేవకుని, నాయకుడిని ఏమండి, డబ్బును బట్టో, ఆస్తిని బట్టో, ఉద్యోగాన్ని బట్టో, లేదా వాళ్ళు చేసేటటువంటి దేన్ని బట్టో కాకుండా ఒక ఆత్మీయ నాయకుడిని, దేవుని బట్టి నువ్వు ప్రేమించగలిగినప్పుడు దేవుని బిడ్డ సంఘాన్ని బట్టి ఏమండి లోకం దేవునికి ఒక మంచి విలువను ఇవ్వగలుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. నిన్న మేము ఫేస్బుక్లో అనుకుంటాను ఒక రీల్ చూసాం. ఏంటి రీలు అంటే, ఆంధ్రాలో ఒక మందిరాన్ని కూల్చేశారు, మందిరాన్ని కూలగొట్టారు. మధ్యలో దేవుని బిడ్డలారా, ఏమంటే మన గవర్నమెంట్ మారిన దగ్గర నుంచి ఇట్లా మందిరాల మీద దాడులు ఎక్కువైపోయినాయి. ఏమండి, మందిరాల మీద దాడులు ఎక్కువైపోయినాయి. హల్లెలూయా. గవర్నమెంట్ మారిన నుంచి సనాతని అనేసి మాట్లాడుతూ దేవుని బిడ్డలారా, మందిరాల మీద విపరీతమైనటువంటి దాడులు చేస్తూ ఉన్నారు, సేవకుల మీద దాడులు చేస్తున్నారు. సరే, ఏదేమైనప్పటికీ ఏమండి, మందిరం మీద దాడి జరిగింది, మందిరాన్ని కూల్చేస్తే సంఘం అంతా కూడా కూలిపోయినటువంటి శిథిలాల దగ్గర కూర్చొని ఆరాధన చేస్తున్నారు. రాళ్ళ మీద కూర్చొని, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం, దేవుని ఆరాధన చేస్తున్నారు. ఎక్కడ? ఎక్కడ? కూలిపోయినటువంటి మందిరంలో కూర్చొని దేవుని బిడ్డలారా, సంఘం ఆరాధన చేస్తున్నారు. దైవజనుడు ఆ మందిరంలో నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. అంటే అక్కడ వారికి అంటూ ఒక ఒత్తిడి వచ్చింది, ఒక శ్రమ వచ్చింది, ఒక కష్టం వచ్చింది. కానీ ఆ కష్టంలో, ఆ శ్రమలో కూడా దైవజనుడు బలంగా ఉన్నాడంటే అర్థమైంది తెలుసా? సంఘం దైవజనుడితో నిలబడింది కాబట్టి. ప్రభు స్తోత్రం చెప్పండి. ఇంకో మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను, శ్రద్ధగా నన్ను దేవుని బిడ్డలారా. ఏమంటే సంఘం ఎప్పుడైతే దైవజనుడితో ఉంటుందో ఆ దైవజనుడికి నిజంగా ఎక్కలేనటువంటి బలం సంఘమే. దేవునికి స్తోత్రం చెప్దామా? చూడండి, ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుల కార్యాల గ్రంథము 4:13. వారు పేతురు యోహానుల ధైర్యము చూసినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. చూడండి, ఇక్కడ ఒక అద్భుతమైన మాట రాయబడింది. స్వస్థత పొందిన ఆ మనుషుడు వారితో కూడా నిలిచి ఉండట చూసి ఏమీయో ఎదురు చెప్పలేకపోయిరి. అప్పుడు సభ వెలుపలికి పొండని వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి, ఈ మనుషులను మనం ఏమి చేయదమో వారి చేత ప్రసిద్ధమైన సూచక క్రియ చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురమున్న వారందరికీ స్పష్టమే, అది జరగలేదని చెప్పజాలము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ పేతురు యోహానును పట్టుకెళ్ళి జైల్లో పెట్టారండి. 4వ అధ్యాయంలో 1 వచనాల్లో మనం చదివితే కనుక పేతురు యోహానును పట్టుకెళ్ళి చెరసాలలో వేశారు, జైల్లో పెట్టారు. దేవుని బిడ్డలారా, జైల్లో పెట్టి మరునాటి వరకు కూడా వారిని కావల్లో ఉంచారు.
కావల్లో ఉంచి ఏమండి ఆ తర్వాత రోజున సభ ఏర్పాటు చేసి వీళ్ళకి శిక్ష వేయాలరా, వీళ్ళని ఎట్టయినా చంపేయాలరా అని చెప్పి తీసుకొచ్చినప్పుడు ఏం జరిగింది తెలుసా? 3వ అధ్యాయంలో పుట్టుకతో కుంటివాడిని వీరు బాగు చేశారు, స్వస్థపరిచారు. వాడొచ్చి ఏమండి ఆ బాగైనోడు వచ్చి పేతురు యోహానుల వెనకాల నిలబడ్డాడు. స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందండి? బాగైనోడు వచ్చి, స్వస్థత పొందినోడు వచ్చి వెనకాల నిలబడ్డాడు. పేతురు యోహానుల వెనకాల నిలబడి ఏమండి వీళ్ళకి బలం ఇచ్చాడు. ఏమండి ఎందుకు వీళ్ళని చంపుతున్నారు, ఎందుకు వీళ్ళ మీద శిక్ష చేయాలా? ఇదిగో నేను కుంటోని ఈ రోజు నేను నడవగలుగుతున్నాను. స్తోత్రం చెప్పండి. వీరి ద్వారా అద్భుతం జరిగింది నా జీవితంలో అని ఒక వ్యక్తి నిలవబడితేనే సేవకుడి మీద చెయ్యడానికి గజ వణికారు ఆ రోజుల్లో. ఏమండి ఆ సభ మొత్తం. స్తోత్రం చెప్తామా? ఈరోజు సంఘం సేవకుడు వెనకాల నిలబడితే, సంఘం ఆత్మీయ నాయకుడు వెనకాల నిలబడితే అది ఎంత బలమో తెలుసండి. సంఘానికి ఎంత బలమో తెలుసా? దేవుని బిడ్డలారా, లోకంలో సంఘం జోలికి ఎవరిని రాకుండా నిలబెట్టగలిగేది ఏదో తెలుసా? కష్టం వచ్చినప్పుడు సంఘం అంతా నిలబడ్డం. కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మంద కాదలే అన్నట్లుగా నువ్వు వెళ్ళిపోవడం కాదు. ఏ కష్ట సమయంలోనైనా, బాధ సమయంలోనైనా, అది ఎలాంటి పరిస్థితి అయినా సంఘం అంతా అక్కడ ఒక 10 మంది, ఒక 50 మంది గుంపుగా నిలబడు. దేవుని బిడ్డ ఎదుటోడు ఎంత పెద్దోడు వచ్చినప్పటికీ చప్పుడు చేయకుండా వెనతిరుగుతాడు. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో దావీదు యొక్క సైన్యం అంతకంతకి అభివృద్ధి చెందడానికి గల కారణం ఏంటంటే ఈ సైన్యం దావీదును ప్రేమించిన సైన్యం. ఇది నాయకుని ప్రేమించిన సైన్యం. వీరి కష్టకాలంలో దావీదుతో నిలబడినటువంటి సైన్యం ఇది. ఆపదొచ్చినప్పుడు, కొండల్లో ఉన్నప్పుడు కూడా దావీదుతోనే నడిచినటువంటి సైన్యం ఇది. ఈరోజు దేవుని బిడ్డలారా, సంఘానికంటూ ఒక ఉన్నతమైన పేరు, ఒక ఉన్నతమైనటువంటి స్థితి పొందాలంటే గనక సంఘము ఆత్మీయ నాయకుడిని ప్రేమించే స్థితిలో ఉండాలి. దేవుని కొరకు నిలబడగలిగినటువంటి రోషంతో సంఘం ముందుకు వెళ్ళాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. కొంతమంది ఉంటారండి సంఘంలో, కొంతమంది ఉంటారండి వాళ్ళు మేలు పొందడానికి వస్తారు, కానీ సమస్య వచ్చినప్పుడు నిలబడరు. మేలు పొందడానికి వస్తారు, ఏదైనా చేయడానికి మాత్రం వెనక్కిపోతూ ఉంటారు. మేలు పొందడానికి మాత్రం ప్రభువు కావాలి, దేవుని కొరకు ఏదైనా చెయ్యాలంటే మాత్రం ఏమండి గుప్పులు విప్పే స్థితి కానీ, లేదా ధైర్యంగా నిలబడే స్థితి కానీ, మేమున్నామండి ఏం కాదు అనేటటువంటి భరోసా కానీ వారు ఇవ్వలేనటువంటి పరిస్థితులు కొందరు జీవితాల్లో కనబడుతూ ఉంటాయి. హల్లెలూయా. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, బిడ్డ నీవు నిలబడితే నీ సంఘం నిలబడుతుంది. నువ్వు నిలబడితే నీ సంఘం చచ్చిపోకుండా బ్రతికిద్ది. స్తోత్రం చెప్పండి. నువ్వు నిలబడితే గనక దేవుని నామం బహుగా హెచ్చింపబడుతుంది. హల్లెలూయా. నువ్వు గనక దైవజనుల పక్షంగా, సంఘం పక్షంగా నువ్వు నిలబడగలిగితే ఈరోజు నీ గ్రామంలో నీ సంఘం కూడా దేవుని యొక్క సైన్యం వలె అభివృద్ధి చెందింది. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది దేవుని బిడ్డలారా, 2వ దినవృత్తాంతాల గ్రంథము 12వ అధ్యాయము 18వ వచనంలో రీజన్ ఇక్కడ రాయబడి ఉంటది. ఎందుకని ఈ సంఘం దేవుని సైన్యం వలె మహాసైన్యంగా అభివృద్ధి చెందింది అంటే గనక చూడండి 18వ వచనంలో, అప్పుడు 30 మందికి అధిపతి అయిన అమస్సై ఆత్మవశుడై, దావీదు మేము నీ వారము, యెష్షయి కుమారుడా మేము నీ పక్షమున్నాము, నీకు సమాధానము కలుగును గాక, నీ సహకారులకు సమాధానము కలుగును గాక, నీ దేవుడే నీకు సహాయము చేయునని పలుకగా, దావీదు వారిని చేర్చుకొని వారిని తన దండునకు అధిపతులుగా చేసెను. దేవునికి స్తోత్రం చెప్పండి. అమ్మ వింటున్నారండి? ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ కూడా ఇక్కడ రాయబడ్డాయి. ఏమండి వ్యక్తి నిలబడి ఏమన్నాడండి దావీదుతో? కొండల్లో పారిపోతుంటే, గుహల్లో పారిపోతుంటే ఈ అమస్సై అనేటటువంటి వ్యక్తి నిలబడి అన్నాడు, దావీదు అయ్యా మేము నీ వారం అయ్యా, నువ్వు ఎక్కడికి వెళ్తా అక్కడ మేము ఉంటాం, మేము నీ బిడ్డలో, మేము నీ సైన్యం, మేము నీతో ఉంటాం, నీకు సమాధానం కలిగేంత వరకు నిన్ను విడిచిపెట్టమంటున్నారు. ప్రభు స్తోత్రం చెప్దామా? 1వ దినవృత్తాంతాలు 12వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువాం. హల్లెలూయా. 12వ అధ్యాయం 18వ వచనం. ఏమండి మనం ఎక్కువ శాతం వినబోయేటటువంటి వాక్యం ఇంట్లోనే ఉంటుంది. అర్థమైందమ్మా? కాబట్టి మళ్ళా ఏంటన్నా అనేసి మీరు అటు ఇటు చిక్కుకునేటటువంటి పనులు
చేయకండి. ఇక్కడే ఉంటుంది వాక్యం అంతా. అప్పుడప్పుడు అలా బయటికి షికారుకి వెళ్ళి వస్తూ ఉంటాం బైబిల్లో. స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్పండి హల్లెలూయా. అమస్సై అనేటటువంటి ఒక నాయకుడు మాట్లాడుతున్నటువంటి మాట చూడండి. దావీదా, మేము నీ వారము, నీ పక్షపు వారము. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అమ్మా వింటున్నారండి? ఇక్కడ సైన్యం దావీదుతో నిలబడ్డారండి. సైన్యం దావీదు వెనకాల నిలబడ్డారు. దావీదును ప్రేమించారు. ఏ స్థలంలో ఉంటే ఆ స్థలంలో సైన్యం దావీదుతో పాటు ఉండగలిగారు. రెండో మాట ఇక్కడ రాయబడింది, ఆ 30 మందికి అధిపతి అయిన అమస్సై ఆత్మవశుడై. స్తోత్రం చెప్పండి. ఎవరండి ఈయన? ఒక ఆర్మీ చీఫ్ అండి. ఆర్మీ చీఫ్ ఈయన, సైన్యాధిపతి ఈయన, సైన్యానికి అధిపతి ఈయన. ఈ సైన్యానికి అధిపతి ఏం చేస్తాడంటే, ఎలా ఉన్నాడంటమ్మా ఆత్మీయ జీవితంలో? ఆత్మవశుడై, ఆత్మతో నింపబడ్డాడు. స్తోత్రం చెప్పండి. ఈరోజు దేవుని బిడ్డలారా, ఒక ఉద్యోగస్తులు ఎవరైనా మందిరానికి వచ్చారనుకోండి, టక్కకిక్కు చేసుకొని ఇస్త్రీ చొక్కా నలగకుండా, ఇస్త్రీ చీర నలగకుండా మంచిగా కుర్చీల్లో కూర్చొని ఏమండి 4 చప్పట్లు కూడా గట్టి కొట్టకుండా బిల్డప్లు కొట్టుకుంటూ వెళ్ళిపోతారు. హల్లెలూయా. చీర నలగదు, నోటన్నా గొంతు రాదు, మాట రాదు, ఏమి రాదో వెళ్ళిపోతారు. అలాగుంటే సంఘం ఎట్లా డెవలప్ అవుతుందండి? స్తోత్రం చెప్పండి. ఇక్కడ వాక్యంలో రాయబడింది, ఈ అధిపతి 30 మంది ఏమండి, ఈ 10 లక్షల మంది సైన్యానికి 30 మందిని సైనికులను ఏర్పాటు చేస్తే ఈ 30 మందికి అధిపతి అంటండి ఈయన. స్తోత్రం చెప్పండి. అమ్మా వింటున్నారా? 10 లక్షల మంది సైన్యంలో ఒక 30 మందిని పక్కకు తీస్తే ఆ 30 మందిలో కూడా ఎవడరా నాయకుడు అంటే ఈయనే, అమస్సై. ఈ అమస్సై ఆత్మతో నింపబడినోడు. ఈరోజు మన సంఘంలో కూడా దేవుని బిడ్డలారా, సంఘం ఒకటి దేవుని సైన్యంగా మార్చబడాలంటే సంఘంలో ఎవరైతే ప్రాముఖ్యమైన వ్యక్తులుగా పిలువబడుతూ ఉన్నారో వారు దేవుని ఆత్మను కలిగిన వాళ్ళు కింద ఉండాలి. స్తోత్రం చెప్పండి. కాబట్టి ఒక పరిచారకుడు కావచ్చు, ఒక సంఘ పెద్ద కావచ్చు, ఒక సంఘ నాయకుడు కావచ్చు, సంఘ కాపరు కావచ్చు, వాడు ఆత్మతో నింపబడగలిగినటువంటి వ్యక్తి అయితే గనక దేవుని బిడ్డలారా, అతనితో ఉన్న వాళ్ళు కూడా ఆత్మతో నిండేటటువంటి విధానంలో ఆ వ్యక్తి మాటలు ఉంటాయి. కృంగదీసే విధంగా ఉండవు, ప్రోత్సహించే విధంగా ఉంటాయి. స్తోత్రం చెప్పండి. ఆత్మతో నింపబడిన అమస్సై ఏమని మాట్లాడుతున్నాడండి? దావీదా, ఇంక మన పని అయిపోయింది. దావీదా, ఇంక మనం చచ్చిపోవడమే, ఒక రాజే మనకు వ్యతిరేకంగా నిలబడ్డాడు, మనం ఏం చేయగలం అని దావీదు మనసును కృంగదీస్తున్నాడు. ఇక్కడ లేదండి. ఏమంటున్నాడండి? దావీదు, మేము నీ వారం, యెష్షయి కుమారుడా, మేము నీ పక్షమున ఉన్నాం, నీకు సమాధానం కలుగును గాక. స్తోత్రం చెప్పండి. ఆత్మతో నింపబడిన వాడన్నాడు కూడా, అమ్మా విను, ఆత్మతో నింపబడిన వాడన్నాడు కూడా నీ పైన నాయకుని కృంగదిగిరు. ఆత్మతో నింపబడిన వాళ్ళెవరు కూడా ఏమండి తమ పక్కనున్న వాళ్ళ హృదయాలని కృంగదీయరు, వాళ్ళని భయపెట్టరు. స్తోత్రం చెప్పండి. ఆత్మతో నింపబడినటువంటి ఒక వ్యక్తి భరోసా ఇస్తాడు, మేమున్నాం, ఏం కాదు, మన దేవుడు మనకున్నాడు, ఏ పరిస్థితి అయినా మన దేవుడు మనల్ని విడిచిపెట్టడు. స్తోత్రం చెప్పండి. ఈరోజు ఆత్మతో నిండినటువంటి వారు సంఘంలో ఉన్నప్పుడు, ఒక నాయకత్వంలో ఉన్నప్పుడు, సంఘ పరిచారకుల్లో ఉన్నప్పుడు, సంఘ నాయకుల్లో, సంఘ పెద్దల్లో ఆత్మతో నిండినటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు, అప్పుడు ఆ సంఘం కూడా దేవుని సైన్యం వల్ల దినదినం అభివృద్ధిలోనికి వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పమా. దావీదు యొక్క నాయకుల్లో దేవుని బిడ్డలారా, ఆత్మతో నిండిన నాయకులు ఉన్నారండి. ఆత్మవశమైనటువంటి సైన్యం ఉంది దావీదు దగ్గర. ఆత్మతో నింపబడగలిగినటువంటి సైన్యం ఉంది. ఎవడు వీరు యుద్ధం వస్తేనేమో కత్తి పట్టుకోగలరు, ప్రార్థనకు వస్తే మాత్రం అన్నీ మర్చిపోయి దేవుణ్ణి సంతోషంగా ఆరాధన చేయగలరు. ఎలా ఆరాధన అంటే ఆత్మతో నిండి, ఏమండి ఆత్మతో నింపబడి. ఇదిగో ఇక్కడ ప్రవచనం చెప్తున్నాడు దావీదుకి ఒక నాయకుడు. స్తోత్రం చెప్పండి. ఆత్మవశుడై మాట్లాడుతున్నాడు. అంటే తన 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 కాన్షియస్ లో తను లేడు, దేవుని యొక్క ఎవరి కాన్షియస్లోనికి వెళ్ళిపోయాడు. దేవుని ఆత్మ ఎవండి స్వాధీనంలోనికి వెళ్ళిపోయాడు. ఆత్మ స్వాధీనంలోకి వెళ్ళి మాట్లాడగలిగేటటువంటి నాయకులు దావీదు యొక్క సైన్యంలో ఉన్నారు. ప్రభు స్తోత్రం చెప్పండి. ఈరోజు అమ్మ వింటున్నావా? ప్రభు సన్నిధికి వచ్చినటువంటి నీవు దేవుని ఆత్మను పొందుకునేటటువంటి ఎవండి ఆత్మీయ జీవితం నీలో కనబడాల. ప్రభు స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎవండి ఆత్మతో నింపబడడం అంటే మామూలు విషయం అండి? పరిశుద్ధాత్మ దేవుణ్ణి వారిలో కలిగి ఉండడం అంటే మామూలు విషయమా? చెప్పండి. కాదండి. దేవుని యొక్క ఆత్మ నీలోనికి రావాలన్నా, దేవుని యొక్క పరిశుద్ధాత్మను నువ్వు పొందుకోవాలన్నా నీవు దేవునికి అంగీకార యోగ్యంగా ఉండాలి కదా.
నీ ప్రవర్తన అంగీకారయోగ్యంగా ఉండాలి కదా, నీ జీవితం దేవునికి నచ్చినటువంటి విధానంగా ఉండాలి కదా. వీరొక నాయకులే, వీరొక ఎవండి సైన్యాధిపతులే, కానీ వారు ఆత్మీయ జీవితం దగ్గరికి వచ్చేటప్పటికి ఎంత ఆత్మీయులండి, ఎంత ఆధ్యాత్మికమైనటువంటి విధానంలో వాళ్ళు ఎదుగుతున్నారండి. స్తోత్రం చెప్పండి. ఈరోజు సేవే, ప్రార్థన అన్నట్టు ఉండాలి, పరిచర్యగానే ఉండాలి. ప్రార్థన దగ్గరికి వచ్చినప్పుడు రాజీ పడలేనటువంటి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. హల్లెలూయా, ప్రభు స్తోత్రం చెప్పండి. కొంతమంది పరిచర్య చేస్తే ప్రార్థన చేయరు, ఒకవేళ ప్రార్థన చేస్తే పరిచర్య చేయరు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. అన్ని పనులు చేస్తారు, టెంట్లు ఏమను చేస్తారు, భోజనాలు వడ్డించమను వడ్డిస్తారు, దేవుని బిడ్డలారా చీపురు పట్టుకొని ఊకమను ఊకుతారు, కింద చేపలేమనో పట్టాలేమనో బల్లలేమనో అన్ని చేస్తారు. మరి ప్రార్థన 5 నిమిషాలు కళ్ళు మూసుకుంటే 10 సార్లు కళ్ళు తెరుతారు. 5 నిమిషాల్లో 10 సార్లు కళ్ళు తెరిచి అటు ఇటు చూస్తున్నాను, ఎవడు పిలుస్తాడా, ఇప్పుడు బయటికి వెళ్ళిపోవాలా. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. అమ్మ విన్నారా, ఇక్కడ యుద్ధం లెక్క చేస్తున్నాడు. ఒక వ్యక్తిని సైన్యానికి అధిపతిని చేయాలంటే మామూలు విషయమా? ఒక సైన్యానికి అధిపతిగా చేయాలంటే కనుక ఆ వ్యక్తి ఎంత టాలెంటెడ్ అయి ఉండాలి. ఏం తెలియలో నన్ను అధిపతిని చేస్తారా? చేయరు కదండి. ఎంత ఉన్నతంగా, ఎంత విద్యలో సైన్యానికి అధిపతి అవ్వాలంటే, దేవుని బిడ్డలారా ఆ సైన్యాధిపతిగా ఉండాలంటే కనుక ఎన్ని మెలకువలు కలిగినోడిగా ఉండాలి. అంత టాలెంటెడ్ పర్సన్ కూడా దేవుని యొక్క ఆత్మతో నింపబడినోడు కింద ఉన్నాడు దావీదు సైన్యంలో. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా నీ యొక్క పని ప్రార్థనకు ఆటంకంగా ఉండకూడదు. గుర్తుపెట్టుకో, నువ్వు చేసేటటువంటి పరిచర్య ప్రార్థనకు ఆటంకంగా ఉండకూడదు. సంఘంలో నువ్వు చేసేటటువంటి ఏదైనా, అది ఏదైనా కావచ్చు, ఏ పనైనా కావచ్చు, ప్రార్థన తర్వాత ఏదైనా. స్తోత్రం చెప్పండి. ఆత్మీయ జీవితం తర్వాతే ఏదైనా. అలా ఉన్నప్పుడే నీ పనుల్లో నువ్వు వర్ధిల్లగలుగుతావు, నీ జీవితంలో నువ్వు వర్ధిల్లగలుగుతావు. అందుకే 3వ యోహాను పత్రిక 2వ వచనంలో మాట రాయబడి ఉంటుందండి, ప్రియుడా నీ ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని నీ కొరకు ప్రార్థిస్తున్నాను అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఏ ప్రకారంగా వర్ధిల్లాలంట? ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం. అంటే నీకు ఆత్మలో వర్ధిల్లడం నీ జీవితంలో లేకపోతే అన్నిటిలో వాటమే, నీకు అన్నిటిలో ఓడిపోతావు, ఎందులో నువ్వు వర్ధిల్లేవు. నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సుఖముగా సౌఖ్యంగా నువ్వు ఉండగలగాలంటే మొదట ఆత్మలో నువ్వు వర్ధిల్లాలా, ప్రార్థనలో వర్ధిల్లాలా. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, దావీదు సైన్యం అంతకంతకు వర్ధిల్లిందంటే, దావీదు యొక్క సైన్యం దేవుని సైన్యంలో కనబడిందంటే లోకానికి, దావీదు యొక్క సైన్యం దేవుని బిడ్డలారా ఎన్నడూ వాట మెరగనటువంటి ఒక మహాసైన్యంగా నిలబడగలిగిందంటే దానికి కారణం ఈ సైన్యం ఒక ఆత్మీయ నాయకుని ప్రేమించినటువంటి సైన్యం. రెండోది, ఈ సైన్యం దేవుని బిడ్డలారా ఎవండి ఆత్మీయ నాయకుడికి అండగా నిలవబడినటువంటి సైన్యం. ఈ సైన్యం దేవుని బిడ్డలారా పనికి ప్రాధాన్యత ఇచ్చిన సైన్యం మాత్రం కాదండి, ప్రార్థనకు కూడా ప్రాధాన్యత ఇచ్చిన సైన్యం, ఆత్మతో నింపబడినటువంటి సైన్యం ఇది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరొక మాట రాయబడినటువంటి వచనాల్లోంచి మరొక మాటను కూడా చదువుదాం. చూడండి, 12వ అధ్యాయము 2వ వచనం. వీరు విలుకాండ్రయి కుడి ఎడమ చేతులతో ఒడిసెల చేత రాళ్ళు రువుటకు, వింటి చేత అంబులు విడుచుటకు సమర్థులైన వారు. స్తోత్రం చెప్పండి. దావీదు దగ్గర ఉన్న సైన్యం అసమర్థులని రాయబడిందా, సమర్థులని రాయబడిందా? మాట్లాడలేదండి, సమర్థులు. అంటే ఏం తెలియదండి, నాకేం రాదండి అన్నట్లు లేరండి సైన్యంలో ఎవరో. ఈరోజు దేవుని బిడ్డలు సంఘాలకు వస్తారు, సంవత్సరం అవుద్ది, 2 సంవత్సరాలు అవుద్ది, 3 సంవత్సరాలు అవుద్ది, 10 సంవత్సరాలు అవుద్ది, ఒక పాట పాడడం రాదు, సాక్ష్యం చెప్పడం రాదు. దేవుని కోసం ఏదైనా 4 ముక్కలు అడిగితే నాకేం వచ్చేయి గారు, నాకేమి మాట్లాడలేదండి. అమ్మా మాట్లాడండి, మిమ్మల్ని రాదా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి అంటే చూడండి, అసమర్థులుగా మిగిలిపోతున్నారండి నేటి సంఘాల్లో. ఏమి తెలియలేని వాళ్ళ కింద అసమర్థులైపోతూ ఉన్నారు. కానీ దావీదు సైన్యం అలా లేదు, సామర్థ్యం కలిగినటువంటి సమర్థులంట.
కుడి చేత్తోనూ ఎడమ చేత్తో కూడా వీళ్ళు యుద్ధం చేయగలిగిన వాళ్ళు. ఏమండి, కొంతమందికి కుడి చేయి బలం ఉంటుంది, హల్లెలూయా. కొంతమందికి ఎడం చెయ్యే కుడి చేత్తో కొట్టమంటే బాగానే కొడతాడు, ఎడం చేత్తో కొట్టమను ఆటేసరా అంటే పక్కకు పోతుంది, హల్లెలూయా. ఏమండి, అర్థమైందా? కానీ దావీదు దగ్గర ఉన్నటువంటి సైన్యంలో వీరు కుడి ఎడమ చేతులతో ఒడిసెల రాళ్ళు విసరగలిగిన వాళ్ళంట, యుద్ధం చేయగలిగినటువంటి వాళ్ళంట, హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. ఏమండి, కొన్ని పనులకు పరిమితమైన వాళ్ళు కాదండి, అన్ని పనుల్లో సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తులలో. ఈరోజు సంఘానికి వచ్చినటువంటి నీవు ఏదో ఒక పని పట్టుకొని నిలబడకూడదండి. ప్రతి పనిలో కూడా నీ పాత్ర ఉండాల. ప్రతి పనిలో కూడా దేవుని బిడ్డలారా, సంఘంలో దేవుని పనిలో ప్రతి పనిలో కూడా నేనున్నానన్నా, నేను చేస్తానన్నా అనేటటువంటి విధానంలో నువ్వు ముందుకు వెళ్ళినప్పుడే అక్కడ సంఘానికి క్షేమం కలుగుతుంది. స్తోత్రం చెప్తామా? సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది. నువ్వు నేర్చుకోవాలా. ఎవరికి కూడా పుట్టుకతో ఏది రాదండి, నేర్చుకుంటూ వస్తుంది. ఆశ ఉండాల, ఆశతో నేర్చుకోవాలి. నేను నా దేవుని కొరకు నిలబడాలా, నా దేవుని కొరకు నేను పని చేయాలా, ఒక ఆశ నీలో ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్తామా? వీళ్ళకి ఆశ ఉంది, వీళ్ళకి ఆశ ఉంది. కుడి ఎడమ చేతులతో ఒడిసెలు విసరగలిగినటువంటి సామర్థ్యాన్ని వీళ్ళు కలిగి ఉన్నారు, నేర్చుకున్నారు, సంపాదించుకున్నారు. ఈరోజు సంఘానికి వచ్చే నీవు ప్రతి దినము వర్ధిల్లాలా, ప్రతి దినం ఏదో ఒక దాంట్లో నువ్వు నేర్చుకోవాలి. నీకు తెలియలేనటువంటి విషయాలు తెలుసుకోవాలా. ప్రభు స్తోత్రం చెప్పండి. ఏమి తెలియని దాని కింద నువ్వు ఉండడానికి వీలు లేదు. దేవుని సంఘంలో ఏమి తెలియలేనటువంటి వ్యక్తిగా నువ్వు ఉండడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దామండి. చూడండి, 20వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథంలో ఒకసారి మనం అటు వెళ్ళొద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయము 20వ అధ్యాయం 15వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. ఆ దినమున బెన్యామీనీయులు తమ జనసంఖ్యను మొత్తం చేయగా 700 మంది అయిన గిబియా నివాసులు గాక కత్తిదూయ సమర్థులై పట్టణము నుండి వచ్చిన వారు 26,000 మంది అయిరి. ఆ సమస్త జనములలో, అమ్మ కొంతమందిలోనుందా, సమస్త జనములనుందా? ఆ సమస్త జనములలో ఏర్పరచబడిన 700 మంది ఎడమ చేతి వాటము గలవారు. వీరిలో ప్రతివాడు గురిగా ఉంచబడిన తల వెంట్రుక మీదకి ఒడిసెల రాయి తప్పక విసరగలవాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అమ్మ వింటున్నారండి? వీరిలో ప్రతివాడు కూడా ఒక సామర్థ్యం ఉందండి ప్రతివాడికి. అందులో ప్రత్యేక సామర్థ్యం 700 మందికి ఉందంట. ఆ 700 మంది వాళ్ళంత దూరంలో ఒక ఎంట్రుకను ఎలా నిలవబెట్టి దీన్ని కొట్టరా అంటే కొట్టగలరంట. వెంట్రుక, తల వెంట్రుక ఒడిసెలతో ఇలా తిప్పి కొడతారు కదా, ఒడిసెల ఉంటుంది కదండి. ఏమండి, అడవుల్లోకి వెళ్ళే వాళ్ళ దగ్గర ఉంటుంది కదా. వాళ్ళంత దూరాన్న ఒక వెంట్రుక నిలబెట్టి ఇక్కడి నుంచి ఇసిరి ఈ ఎంట్రుకను కొట్టాలంటే కొడతారంట వాళ్ళు. అదేంటండి, దేవుని బిడ్డలారా వినండి, అంత సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళు. ప్రభు స్తోత్రం చెప్తామా? అంత నేర్పరితనం కలిగినటువంటి వాళ్ళు. ఈరోజు నీ జీవితంలో ఒక సామర్థ్యం అనేది ఉండాలి. నీకు ఏదైనా ఒక తలాంతు నువ్వు సంపాదించుకోవాలి ప్రభు కొరకు. అంత తలాంతు ఎలా వచ్చిందండి? ఒక గురి కలిగినటువంటి వ్యక్తులలో. ఏదో వస్తున్నాం పోతున్నాం అన్నట్టుగా లేరండి. ఏమండి, సంపాదించుకున్నారు. దేవుని బిడ్డలారా, ఒక గురి కలిగి వారు ప్రయత్నాలు చేశారు. హల్లెలూయా. ఒక గురి కలిగినటువంటి జీవితంతో వీరు ఉన్నారు. ప్రభు స్తోత్రం. మరొక మాట ఇక్కడ రాయబడినటువంటి మాటల్లో 12వ అధ్యాయము, ఇది మొదటి దినవృత్తాంతాలు 12వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుదాం. మరియు గాదీలలో పరాక్రమశాలులు కొందరు అరణ్యమందు దాగి ఉన్న దావీదు నద్దకు చేరిరి. ఎక్కడ ఉన్నాడంటండి దావీదు? అరణ్యంలో దాక్కొని ఉన్నాడండి. ఈ దాక్కొనినటువంటి దావీదు దగ్గరకు వచ్చారు. వీరు డాలును ఈటును వాడుక చేయగల యుద్ధ ప్రవీణులు, సింహ ముఖము వంటి ముఖములు కలిగిన వాళ్ళు, కొండలలో ఉండు జింకలంత పాదవేగము గలవాళ్ళు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. దావీదు సైన్యానికి ఊరక నా పేరు రాలేదమ్మా. దేవుని సైన్యంలో కనబడుతుందిరా మాకు అనే పేరు ఓకనే దావీదు సైన్యానికి రాలేదు. దావీదు సైన్యంలో ఎలాంటి వ్యక్తులు ఉన్నారు చూడండి. అమ్మా వింటున్నారా? ఎలాంటి వ్యక్తులు అండి వీళ్ళు? డాలును ఈటను వాడికి చేయగలిగినటువంటి యుద్ధ ప్రవీణులంట.
యుద్ధమందు ఆరుదేరినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఏమండి వీరు దేవుని బిడ్డలారా సింహ ముఖము వంటి ముఖములు కలిగిన వాళ్ళు. అంటే ఎన్నడు కూడా బెదురు బెనుక అనేది వీళ్ళ మొహాల్లో ఎన్నడు అసలు ఏదని ఎంత మొనగాడు వచ్చినా అసలు స్తోత్రం చెప్పండి, గట్టి చెప్పండి హల్లెలూయా. భయం అనేది వీళ్ళ మొహంలో లేదు. అంతేనా? ఇంకో మాట రాయబడిందండి ఇక్కడ, చాలా ఎక్సలెంట్ వర్డ్ ఇది. కొండలలో ఉండు జింకలంత పాద వేగము గల వాళ్ళు. జింక పరిగెడితే పులి పట్టుకోవడం దాని వల్ల కాదు. జింక ఎంత వేగంగా పరిగెడుతుందో అంత వేగంతో పరిగెత్తగలిగినటువంటి వ్యక్తులు అంటే వీళ్ళు. స్తోత్రం చెప్పండి. అట్లట్లేదండి దేవుని బిడ్డలారా, ఈరోజు సంఘంలో ఉన్నటువంటి నీవు ఏమండి వేగం కలిగినటువంటి, వేగవంతమైనటువంటి, హుషారు కలిగినటువంటి దేవుని బిడ్డలారా జీవితం నీలో ఉండాలి. ప్రతి చిన్నదానికి భయపడిపోయే జీవితం నీకు ఉండకూడదు. అర్థమైందండి? ప్రతి చిన్నదానికి గజ వనకూడదు. హల్లెలూయా. ప్రభు స్తోత్రం చెబుదామా? ఆత్మీయ జీవితంలో దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మిక జీవితంలో నీకంటూ ఏమంటే ఒక ప్రత్యేకతను నువ్వు కలిగి ఉండాలా. ప్రతి చిన్నదానికి కూడా, ప్రతిదానికి కూడా నువ్వు భయపడిపోయేటటువంటి విధానంలో ఉండకూడదు. ప్రభు స్తోత్రం. కొంతమందికి దేవుని బిడ్డలారా ఎవరైనా చచ్చిపోతే ఇక్కడ భయపడిపోతూ ఉంటారు, ఇంట్లో గచ్చ వణికేస్తూ ఉంటారు. ఏమండి ఆ డప్పులు వినబడినా, బోర్లు వినబడినా, శంఖ వినబడినా వీళ్ళకి ఉండాగిపోయినంత పని అవుద్ది. హల్లెలూయా. ఎందుకు భయం? అదే ఎందుకు భయం? ఎందుకు భయం అంటే వామ్మో వచ్చి నన్ను పడతాడేమో, వామ్మో నా మీదకి వస్తాడేమో, వామ్మో నా పైకి వస్తాడేమో. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా ఏమండి అటు నుంచి శవం ఎదురొస్తుంది అనుకోండి, వీళ్ళకి ఇటు నుంచి ఇటే పోతారు, ఇక ఎదురు కూడా పోరేళ్ళు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. ఈరోజు ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో భయము లేనటువంటి స్థితి నీలో కనబడాలా. దేవుని ఎరిగినటువంటి నీవు భయము లేనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలా. హల్లెలూయా. అమ్మ వింటున్నారా? దేవుని వాక్యంలో రాయబడింది. ఎందుకంటే ఆయన ఆశా నిగ్రహం కలిగిన ఆత్మను దేవుడు మనకి ఇచ్చాడు, కానీ పిరికితనం కలిగినటువంటి ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు. పరిశుద్ధాత్మను కలిగినటువంటి వారు దేనికి ఎన్నడూ ఎవరికి భయపడేటటువంటి స్థితిలో వారు ఉండరు. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దావీదు యొక్క సైన్యంలో ఉన్న విశిష్టతలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. వారికి ఎందుకు అంత గొప్ప పేరు వచ్చింది? ఈరోజు మనము పరలోకపు ఉన్నటువంటి దూతల వలె మనం మారగలగాలన్నా, దేవుని స్వరూపంలో మనకు మారగలగాలన్నా, సంఘం అనేకుల ఎదుట ఎవరు ఒక గొప్ప సాక్ష్యం వలె మనం నిలబడగలగాలన్నా, దేవుని బిడ్డలారా గొప్ప సాక్ష్యాన్ని పొందగలిగిన స్థితిలో మనం ఉండాలన్నా, ఇదిగో ఈ సైన్యంలో దావీదుతో ఉన్నటువంటి సైన్యం కలిగినటువంటి లక్షణాలు నేడు మనం కూడా కలిగి ఉండాలి. ప్రభుకు స్తోత్రం చెప్పండి. వాటిల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైన గుణాల గురించి మనం ధ్యానం చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, మొట్టమొదటి గుణం, ఈ సైన్యం తమ పైనున్న ఆత్మీయ నాయకుని ప్రేమించిన సైన్యం, వారికి అండగా నిలబడినటువంటి సైన్యం. హల్లెలూయా. మూడవది దేవుని బిడ్డలారా ఏమండి ఆత్మతో నింపబడినటువంటి సైన్యంగా మనం కనబడుతూ ఉంది. నాయకులే ఆత్మతో నింపబడిన వాళ్ళుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నాలుగవది సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తులు దావీదుతో నిలబడ్డారు. స్తోత్రం చెప్పండి. నేడు అసమర్థులుగా సంఘాల్లో ఉండకూడదండి. సామర్థ్యం సంపాదించుకోవాలా. ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు ఏదన్నా నేర్చుకోవాలా. దేవుని సంఘంలో, దేవుని సన్నిధిలో నీకంటూ ఏదైనా ఒక ప్రత్యేకత నువ్వు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఐదవది దేవుని బిడ్డలారా, ఈ దావీదుతో ఉన్నటువంటి వ్యక్తులు ఎన్నడూ భయం అనేది ఎరగలేనటువంటి వారు. ఏమండి సింహ ముఖముల వంటి ముఖములు కలిగినటువంటి వారని వాక్యములో రాయబడింది. దేవుని బిడ్డలారా జింకలంతా పాదవేగం కలిగిన వాళ్ళని రాయబడింది. హల్లెలూయా. అంటే భయం అనేది ఉండకూడదు. ఏదైనా ఒక పని చేయాల్సి వచ్చినప్పుడు సర్వవేగంగా నువ్వు చేయగలిగి ఉండాలా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏదో బద్ధకంగా ఏదో చేద్దామంటే చేద్దాం, వెళ్దామంటే వెళ్దాం, ఉందామన్నట్టు ఉండకూడదు. దేవుని పనిలో, దేవుని సంఘంలో ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా నువ్వు కనుడైనటువంటి దేవుని పని చేస్తున్నప్పుడు ఏమండి నీ యొక్క వేగం కూడా అంతే ఘనంగా ఉండాలి. నీ పని యొక్క ఉధృతి కూడా అంతే హుషారుగా నువ్వు పని చేయగలగాల. ఇది దేవుని పిల్లల లక్షణం. నిర్గమకాండము 1వ అధ్యాయము 19వ వచనం. అందుకు ఆ మంత్రసానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు.
ఎలాంటి వాళ్ళు అంటే అండి అట్లేదండి. ఎబ్రీ స్త్రీలు అంటే దేవుని ఎరిగిన వాళ్ళు, దేవుని ప్రజలలో. ఈ దేవుని ప్రజలకి లోకస్తులకు ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి తేడా ఏమంటే, ఒక వ్యత్యాసాన్ని ఇక్కడ ప్రభు రాయిస్తూ ఉన్నాడు. వారు చురుకైన వారు. ప్రభు స్తోత్రం, హల్లెలూయా. చురుకుతనం అనేది దేవుని ప్రజలు కలిగి ఉండాల్సినటువంటి ఒక లక్షణం. దావీదు యొక్క సైన్యంలో కొండల్లో జింక పరిగెత్తగలిగిన అంత వేగంతో పరిగెత్తగలిగిన వాళ్ళు దావీదు సైన్యంలో చేరారండి. నేడు దేవుని సంఘంలో నీకంటూ ఒక ప్రత్యేకత కలిగి ఉండాలంటే నువ్వు చురుకైనటువంటి స్త్రీగా, చురుకైనటువంటి పురుషుడిగా నువ్వు ఉండాలా. హల్లెలూయా. చురుకుతనంతో దేవుని పని చేయగలిగినటువంటి ఎవంటి స్థితి నీలో ఉండాలా. ప్రభు స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. చూడండి 12వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతాలు 12వ అధ్యాయము 23వ వచనాన్ని మరొకసారి మనం చదువుదాం. 12:23 వచనం. యెహోవా నోటి మాట ప్రకారము సౌలు యొక్క రాజ్యమును దావీదు తట్టు త్రిప్పవలనన్న ప్రయత్నముతో యుద్ధమునకై ఆయుధములను ధరించి అతని యొద్దకు హెబ్రోనునకు వచ్చిన అధిపతుల లెక్క ఎంతనగా. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. కింద రాయబడి ఉంటుందండి ఎంతమంది వచ్చారు కావండి అనేది. కాబట్టి అలా లెక్కలేసుకుంటూ వెళ్ళిపోతే కనుక కొన్ని లక్షల మంది అక్కడ మనకు కనబడతారు. ప్రభు స్తోత్రం చెప్పండి. మీరు ఎందుకు వచ్చారంటే అండి, దేవుని నోటి మాట ప్రకారంగా దావీదు తట్టుకు రాజ్యం తెప్పాలని వచ్చారంట. అంటే ఈ దావీదుతో ఉన్నటువంటి సైన్యానికి ఏం తెలుసు? వాక్యం తెలుసు. ఏం తెలుసమ్మా? అట్లట్లేదు. వాక్యం ఎరిగినటువంటి బిడ్డలండిలో, వాక్యాన్ని గుర్తెరిగిన ప్రజలలో, వాక్యానుసారంగా ప్రవర్తించగలిగిన వాళ్ళల్లో. హల్లెలూయా. నేటి దినాల్లో దేవుని బిడ్డలారా, ప్రభు సంఘానికి వచ్చే వాళ్ళు ఎందరో వాక్యం ఎరగలేని వాళ్ళు ఉన్నారు. ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియలేని వాళ్ళు ఉన్నారు. తెలిసిన దేవుని వాక్య ప్రకారంగా జీవించలేని వాళ్ళు ఉన్నారు. కానీ దావీదుతో ఉన్నటువంటి సైన్యం దేవుని వాక్యానుసారంగా ప్రవర్తించగలిగినటువంటి సైన్యం. ఇదిగో దేవుడు మాట ఇచ్చాడు, దావీదును సింహాసనం మీద కూర్చుని పెడతానని. ఆ మాట ప్రకారంగా మనం నడవాలి అని చెప్పి ఈ సైన్యం అంతా దావీదు పక్షంగా నిలబడ్డారు. దేవునికి స్తోత్రం చెప్పండి. దావీదు పక్షంగా నిలవబడ్డానికి వీరికి ఉన్నటువంటి ఏకైక కారణం ఏంటి తెలుసండి? ఈ దావీదుకి డబ్బు ఉందని కాదు, దావీదుకి కోటలో ఉన్నాడని కాదు, దావీదు బలవంతుడని కాదు, దావీదు అందగాడని కాదు, దావీదు ఏదో తలాంతులు కలిగినోడని కాదు. ఎందుకు నిలబడ్డారంట? యెహోవా నోటి మాట ప్రకారం. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని నోటి మాట ప్రకారంగా మనం ప్రవర్తించాలి కదా. దేవుని మాట మన జీవితాల్లో నెరవేర్చాలి కదా. దేవుడు చెప్పాడు కాబట్టి మనం దావీదు పక్షంగా నిలబడదాం. దేవునికి స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఇంకొక మాటను జ్ఞాపకం చేస్తానండి. ఈ 12వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడినటువంటి మాట మొదటి వచనం చూడండి. దావీదు కీసు కుమారుడైన సౌలునకు భయపడి ఇంకనూ దాగి ఉండగా. ఎవరికండి? సౌలుకు భయపడి దాక్కున్నాడంట. ఇప్పుడు సౌలు బంధువులకు బెన్యామీనీలలో పరాక్రమశాలులు కొందరు దావీదునకు యుద్ధ సహాయం చేయుటకై అతని యొద్దకు సిక్లాగునకు వచ్చిరి. హల్లెలూయా. ఏమండి, దావీదునేమో సౌలు తరుముతున్నాడు. దావీదుకి సాయం చేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరో? సౌలు బంధువులు. సౌలు బంధువులే, దావీదు బంధువులు కాదండి. వాళ్ళు ఏ వ్యక్తి అయితే దావీదును తరుముతున్నాడో వాళ్ళ బంధువులు, వాళ్ళ కుటుంబ సభ్యులు దావీదుకు సాయం చేయడానికి వచ్చారంట. దేవుని బిడ్డలారా వింటున్నారండి? అంటే వీళ్ళకి బంధుత్వాలు కాదు, కావలసింది దేవుని వాక్యం. ప్రభు స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. చెప్పట్లేదండి? హల్లెలూయా. వీరికి బంధుత్వాలు ప్రాముఖ్యం కాదు. వీడు నావాడు కాబట్టి దేవుని మాట ఎటుపోయినా నాకు పర్లేదు, నేను నావాడి వైపు నిలబడాలా, నా కులం వైపు నిలబడాలా, నా బంధువుల వైపు, నా కుటుంబ సభ్యుల వైపు నిలబడాలనే తారతమ్యాలు వీళ్ళకి లేదండి. దేవుని వాక్యం వైపు నిలబడ్డారు ఈ ప్రజలు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అర్థమవుతుందండి? అర్థమైందండి? వీళ్ళు ఎవరి వైపు నిలబడ్డారండి? ఏమండి? సౌలు బంధువులే, కానీ సౌలు వైపు నిలబడట్లేదు, దావీదు వైపు నిలబడుతున్నారు. ఎందుకని దావీదు వైపు నిలబడ్డారు? దేవుడు దావీదు పక్షంగా ఉన్నాడని. దేవుడు దావీదుకు మాట ఇచ్చాడు కదా. అరే, దేవుడు మాట ఇచ్చాడు కాబట్టి మనం దేవుని మాట మనం వినాలా. స్తోత్రం చెప్పండి. ఈరోజు సంగమా వినో, ఈరోజు దేవుని వాక్యానుసారంగా ప్రవర్తించడం అంటే
ఏమండి కులానికి కొమ్ము కాయడం కాదు, కుటుంబానికి కొమ్ము కాయడం కాదు, నీ నా భేదాలు పెట్టుకోవడం కాదు. దేవుని పెట్టారా, దేవుని వాక్యానుసారంగా ప్రవర్తించడం అంటే దేవుని యొక్క చిత్తంలో నువ్వు నడవాలా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించేవాడు ఎవడైనా వాడిని పక్కన పెట్టి దేవుని చిత్తానుసారంగా నిలబడిన వ్యక్తి వైపు నువ్వు నిలబడతావు చూసావా, అప్పుడు నువ్వు దేవుని వాక్యానుసారంగా నడుస్తున్నట్టు. ప్రభు స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదామండి. చూడండి 12వ అధ్యాయం 32 వచనం. ఏమైందా? 12వ అధ్యాయం 32 వచనాన్ని, ఇశ్రాయేలీయులలో సమయోచిత జ్ఞానము కలిగి ఇశ్రాయేలీయులు చేయతగినదేదో దాన్ని ఎరిగి ఉన్న అధిపతులు 200. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమన్నా ఏ జ్ఞానం ఉందంటే వీళ్ళకి? సమయోచితమైన జ్ఞానం కలిగి ఏం చెయ్యాలో ఏం చేయకూడదో ఎరిగినటువంటి ప్రజలు అంటే అండి వీళ్ళు. ప్రభు స్తోత్రం చెప్పండి. గట్టి చెప్పండి అమ్మా. ఏం మాట్లాడలేదు అంటే చూడండి, దావీదు సైన్యంలో ఎంత గొప్ప క్వాలిటీస్ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎన్ని గుణాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. ఎవరి దావీదుతో ఉన్న సైన్యానికి ఏ టైంలో ఏం చేయాలో తెలుసండి, ఎలా ప్రవర్తించాలో తెలుసు. ఇక్కడ ఏమండి, ఇక్కడ రాయబడిన చూడండి 32వ వచనంలో, సమయోచిత జ్ఞానము కలిగి ఇశ్రాయేలీయులు చేయతగినదేదో దాన్ని ఎరిగి ఉన్న అధిపతులు. హల్లెలూయా. అంటే ఏ టైంలో ఏం చేయాలో సరైన ఆలోచన చెప్పగలిగిన వాళ్ళు 200 మంది ఉన్నారండి సైన్యంలో. దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా వింటున్నారండి, జ్ఞానం కలిగిన వాళ్ళు 200 మంది ఉన్నారండి. ఆ టైంలో ఏం చేస్తే అక్కడ యుద్ధం సద్దుమణిగిద్దో, ఏం చేస్తే విజయం కలుగుద్దో, ఏం చేస్తే కనుక మన ఏమండి స్థితి మారిద్దో, స్థితి పెరిగిద్దో, ఎలా ప్రవర్తిస్తే కనుక దేవునికి నచ్చిద్దో ఎరిగినటువంటి ప్రజలు 200 మంది. హల్లెలూయా. ఇలాంటి వ్యక్తులు దావీదు సైన్యంలో నిలబడ్డారండి. అందుకే దావీదు సైన్యాన్ని బయట ప్రపంచం చూస్తుంది. ఎలా కనబడిందంట దావీదు సైన్యం? ఎలా కనబడిందంట? దేవుని సైన్యం వలె కనబడిందంట. స్తోత్రం చెప్పండి. దేవుని సైన్యం వలె మహా సైన్యంగా కనబడుతూ ఉంది. ఎక్కడ లోపం అనేది ఎంచడానికి కూడా దావీదు సైన్యంలో ఎవరికి కూడా కనబడట్లేదండి. దావీదు సైన్యం అంత బలంగా కనబడుతూ ఉంది, అంత జ్ఞానంగా కనబడుతూ ఉంది, అంత ఉత్సాహంగా కనబడుతూ ఉంది. దావీదు సైన్యంలో అసమర్థుడు ఎవడో కనబడట్లేదు. దావీదు సైన్యంలో దేవుని బిడ్డలారా పాద వేగం కలిగిన వాళ్ళు ఉన్నారు, సింహ ముఖం కలిగిన వాళ్ళు ఉన్నారు. ఎవరి భయంతో నింపబడినోడు ఎవడో లేడు. ధైర్యవంతులు దావీదు సైన్యంలో ఉన్నారు, ఉత్సాహం కలిగిన వాళ్ళు దావీదు సైన్యంలో ఉన్నారు, ఆత్మతో నిండినటువంటి ప్రార్థనా వీరులు దావీదు సైన్యంలో ఉన్నారు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. మరొక మాట 33వ వచనాన్ని కూడా చదువుదాం. జెబూలూనీయులలో సమస్త విధములైన యుద్ధాయుధములు ధరించి. అమ్మా, ఏ ఆయుధాలు అంటే ఇవి? సమస్త విధాలైన అంటే యుద్ధంలో ఎన్ని రకాల ఆయుధాలు వాడగలరో అన్ని రకాల ఆయుధాలు వాళ్ళు ఉపయోగించగలరంట. అమ్మ, అర్థమైందండి? సమస్త యుద్ధాయుధములు ధరించి యుద్ధము చేయగలవారు. దేవుని బిడ్డలారా, యుద్ధపు నేర్పు గలవారు. ఏమండి, మనస్సునందు పొరపాటు లేకుండా యుద్ధం చేయగలిగిన వారు 50,000 మంది. హల్లెలూయా. ఎన్ని వేల మంది అండి? 50,000 మంది. ఆ టైంలో ఏమండి, జాగ్రత్తగానమ్మా, శ్రద్ధగానండి, బాగుంటుంది. ఇప్పుడు ఇది ఉంది, కాంగో ఉంది, కాంగో కొట్టాల. అమ్మా, ఎవరైనా వచ్చి కాంగో కొట్టండి అంటే నాకు రాదండి అంటాం. అదే ఇక్కడ ఒక దావీదు సైన్యంలో ఎవరైనా 4 ఉన్నారనుకోండి, కొడతా. హల్లెలూయా. ఏమండి, అర్థమైందా? మైకి పెట్టాలా, నాకు రాదండి అంటావు. వాళ్ళు అంటారు నాకు వచ్చింది అంటారు. కరెంట్ పని చేయాలా, నాకు రాదంటావు, నాకు వచ్చింటారు. వాళ్ళు వాక్యం చెప్పాలా, నాకు రాదంటావు, వాళ్ళైతే నాకు వచ్చింది అంటారు. అంటే నేను మన దాంట్లతో పోలుస్తున్నా. ఇప్పుడు వారు ఏమండి తుపాకీ పట్టుకొని ఎదురు కాల్చాలండి, వాడు తుపాకీ ఇస్తే కాలుస్తాడు వాడు. హల్లెలూయా. బాణం ఇస్తే వేస్తాడు. ఏ ఆయుధం పట్టుకెళ్ళి వాళ్ళ చేతికి ఇచ్చిన ఆయుధాన్ని చాలా అద్భుతంగా నేర్పరితనంతో ఉపయోగించగలిగిన వాళ్ళు 50,000 మంది ఉన్నారంట. ఈరోజు దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుని యొక్క సైన్యంగా మన సంఘం ఉండాలన్నా, దేవుని సైన్యం వలె మన సంఘం అంతకంతకు అభివృద్ధి అవ్వాలన్నా దావీదు సైన్యం వలె
మన జీవితాల్లో, మన సంఘాల్లో దేవుని బిడ్డలారా సమస్త విధములైనటువంటి పని చేయడం అనేది మనం నేర్చుకోవాలి. ప్రతి పనిలో మనకి అవగాహన మనం ఉండాలి, అవగాహన నేర్చుకోవాలి. రెండో విషయం ఏంటో తెలుసండి, వీళ్ళ అవగాహన మాత్రమే కాదండి. మరొకసారి చదువుతాం. సకల విధమైన యుద్ధాయుధములు ధరించి యుద్ధమునకు పోదగిన వారును యుద్ధపు నేర్పు గలవారును, ఇక్కడ మరొక మాట ఉంది, మనసునందు పొరపు లేకుండా, అంటే మనసులో పొరపాటు లేకుండా యుద్ధం చేయగలిగిన వాళ్ళు అంటే వీళ్ళు, అంటే ఏ విధమైన చిన్న మిస్టేక్ కూడా చేయరంటే అండి వీళ్ళు. హల్లెలూయా. కొంతమంది డాక్టర్ గారు ఉంటారు, ఏమండి అయ్యా ఈ పన్ను పుచ్చిపోయిందంటే పక్క పన్ను లాగేస్తాడు ఈయన. హల్లెలూయా. పుచ్చిపోయిన పన్ను కాకుండా పక్క పన్ను అయ్యయ్యో అమ్మ మిస్టేక్ అయిపోయిందమ్మా, ఇంకో పన్ను పీకుతాను కానీ దాని డబ్బులు వదిలే అంటాడు. స్తోత్రం చెప్పండి. అంటే ఏదైనా ఒక పని చెప్పామనుకోండి, ఆ పనిలో లోపం కనబడుతుంది కొంతమంది చేస్తే. ఇది ఇక్కడ 50,000 మంది ఉన్నారు. ఈ 50,000 మందిలో ఎవరికి ఏ పని అప్పగించినా సరే అక్కడ చిన్న లోపం కూడా ఎతకాలని దొరకదంట. స్తోత్రం చెప్పండి. మనసులో పొరపాటు లేకుండా, వేరొక ఆలోచన లేకుండా వీరి పని మీద వీరు నిమగ్నమై పని చేయగలిగిన వాళ్ళు, వీరికి అప్పగించబడినటువంటి పనిని అద్భుతంగా నెరవేర్చగలిగిన వాళ్ళు దావీదు సైన్యంలో ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? గంభీరంగా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఏమంటే వీరిలో ఉన్నటువంటి వారిలో ఇంకొక మాటను కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి దినవృత్తాంతాలు 11వ అధ్యాయం 6వ వచనాన్ని కూడా ఒకసారి చదువుదామా? 11వ అధ్యాయం 6వ వచనం. ఎవడు మొదట యోబూసీలను హతము చేయనో వాడు ముఖ్యుడును సైన్యాధిపతి అగునని దావీదు సెలవీగా, సెరియా కుమారుడైన యోవాబు అందరికంటే ముందుగా ఎక్కి ఆ ఆధిపత్యము పొందెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ ఏమని రాయబడిందండి, వీళ్ళకి ఒక టార్గెట్ ఇచ్చి, ఒరే ఇది నువ్వు చేయగలవా అంటే గనక పోటీ పడి చేస్తారంట వీళ్ళు. అమ్మ ఏం చేస్తారమ్మా? నేను ఎందుకు చేయలేను, నేను చేస్తానండి అని పోటీ పడతారంట. అర్థమైందండి? స్తోత్రం చెప్దామా? ఏదైనా ఒక బాధ్యత, ఏదైనా ఒక పని, ఇక్కడ అన్నాడు, ఒరే ఈ యోబీసీల పట్టణం అంటే యెరూషలేము పట్టణాన్ని ఎవడు పట్టుకుంటాడో, ఎవడు దాన్ని గెలుచుకొని వస్తాడో వాడేరా నా 30 మంది అధిపతుల్లో ముఖ్యుడుగా ఉంటాడంటే 30 మంది పోటీ పడ్డారంట. అందులో యోవాబు అనే వ్యక్తి అందరికంత ముందెళ్ళి ఆ పట్టణాన్ని జయించి పట్టుకొచ్చి దావీదు చేతికి ఇచ్చాడు. స్తోత్రం చెప్తామా? అందుకే ఆ పట్టణానికి దావీదు సియోనుపురము, దావీదు కోట, దావీదు పట్టణం అని పేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఒక టార్గెట్ వేస్తే ఆ టార్గెట్ ని ఛేదించగలిగిన వాళ్ళు దావీదు యొక్క సైన్యంలో కనబడుతున్నారు. ప్రభు స్తోత్రం చెబుతామండి. హల్లెలూయా. ఈ 11వ అధ్యాయం 11వ వచనాన్ని కనుక మనం చదివితే ఇక్కడ రాయబడినటువంటి మాట చూడండి. దావీదు నద్ద నుండిన ఆ పరాక్రమశాలుల పట్టీలోని 30 మంది, వారిలో హక్మోనీయుడైన యాషాబా ముఖ్యుడు. ఇతడు ఒక యుద్ధమందు 300 మందిని చంపి వారి మీద ఈటె ఆడించాడు. 2 సమూయేలు 23వ అధ్యాయం 8వ వచనం కూడా చదవండి. 2 సమూయేలు 23:8. దావీదు అనుచరుల్లో బలాఢ్యులు ఎవరనగా యోసే బెత్షెబయ తను ముఖ్యుడగు తక్మోనీయుడు. ఇతడు ఒక యుద్ధంలో 800 మందిని హతం చేశాను. అమ్మా ఎందాక 300 మందిని హతం చేశాడు అన్నది. ఇక్కడ మరొక యుద్ధంలో ఎంతమంది అంట? అట్లట్లేదండి, ఒక్కడే. అమ్మా ఒక్కడే యుద్ధానికి వెళ్ళి 800 మందిని హతం చేసి తిరిగి వచ్చాడంట. ఎంతమంది? సినిమాలో చూస్తూ ఉంటాం. ఆ మధ్యలో ఒక మూవీలో ఒక డైలాగ్ బాగా పాపులారిటీ అయింది అప్పట్లో. పక్కన కాదురా 100 మందిని పంపించు అనేది. ఏమని ఈయన అంటాడు, ఈ తక్కువ ఈయన కానీ నిలబెడతా అంటాడు. ఆయన 100 మందిని కాదు 800 మందిని పంపించు, అక్కడ కూడా తిరిగి రాడంటాడు అనమాట. హల్లెలూయా. అర్థమైందండి? అంటే దావీదు యొక్క సైన్యంలో ఉన్నటువంటి బలశాలు చూడండి, బలశాలు చూడండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు సంఘం అభివృద్ధి అవ్వాలన్నా, సంఘం ఇంత గొప్పగా బలంగా నిలబడాలన్నా మనలో ఇలాంటి లక్షణాలు ఉండాలా, ఇలాంటి గుణాలు మనలో ఉండాలా. హల్లెలూయా. ఏంటి ఆ లక్షణాలు ఏంటి? మొదటి లక్షణం ఏంటండి?
నీ ఆత్మీయ నాయకుడితో నిలబడగలిగిన లక్షణం నీకు ఉండాలి. కష్టమైన, నష్టమైన, శ్రమైన, బాధైన, ఏమండి ఒక ఆత్మీయ నాయకుడు నీ పైన ఒక నాయకుడు ఉన్నాడంటే ఆ నాయకుడు వెనకాల నువ్వు నిలబడగలగాల. నాయకుడికి బలం ఇవ్వాలా, నాయకుడిని ఏమండి నాయకుని యొక్క పక్షంగా నువ్వు ఉండగలగాల. రెండవది దేవుని బిడ్డలారా, ఏమండి ఆ నాయకుడితో ఉన్నటువంటి నీవు దేవుని బిడ్డలారా, ఏమండి ఇక్కడ రాయబడినటువంటి మాటల్లో ఏమండి ఆత్మతో నింపబడినటువంటి స్థితి నీలో ఉండాలి. ప్రోత్సహించాల కానీ బలహీన పరచకూడదని వాక్యంలో రాయబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మూడవది దేవుని బిడ్డలారా, కుడి ఎడమ చేతులతో ఆయుధములు ఉపయోగించగలిగిన సమర్థులు దావీదు యొక్క సైన్యంలో ఉన్నారు. అంటే దేవుని సంఘంలో ఉన్న నీవు సామర్థ్యత కలిగినటువంటి స్థితిలో ఉండాలా, అసమర్థుడుగా ఉండకూడదు. ఏదైనా ఒక సామర్థ్యం నీకు ఉండాలా, కలిగి ఉండాలా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇతర ప్రాంతాల్లో ఇతర దేశాల్లో మందిరానికి వెళ్ళేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ పట్టుకెళ్తారు. తెలుసా మీకు? ఒక్కొక్కరు ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్, వైలన్ కానీ లేదంటే ఫ్లూట్ కానీ ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కటి బ్యాగ్లో తగిలించుకొని పోతారు, గిటార్ కానీ. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని తీసి వాళ్ళు దేవుని కొరకు ఉపయోగిస్తారు. హల్లెలూయా. దేవుని కొరకు వాడతారండి, దేవుని కొరకు ఉపయోగిస్తారండి. ఈరోజు ఒక తలాంతు నీలో ఉండాలా, ఒక తలాంతు నువ్వు కలిగి ప్రభు కొరకు వాడబడాల. తర్వాత దేవుని బిడ్డలారా, 5వ లక్షణం ఏమండి వీరు ఎవరు కూడా ఎదుటోడికి ఈ దావీదు సైన్యంలో ఉన్నటువంటి వ్యక్తులు సింహ ముఖములు వంటి ముఖములు కలిగిన వాళ్ళంట. భయము కానీ బెదురు కానీ వీరి మొహాల్లో ఏ పరిస్థితి అయినా. ఈరోజు సంఘంలో దేవుని ఎరిగినటువంటి నీవు దేవుని బిడ్డలారా దేనికి భయపడకూడదు. ఏ పరిస్థితికి నువ్వు భయపడడానికి వీలు ఎందుకండి నువ్వు నమ్మిన దేవుడు సామర్థ్యం కలిగిన దేవుడు. నువ్వు నమ్మిన దేవుడు నిన్ను మధ్యలో విడిచిపెట్టేవాడు కాదు, నీకు పక్షంగా నిలబడగలిగినాడు. తర్వాత ఇక్కడే రాయబడి ఉంటుంది, వీరి జింకలంత పాదవేగం కలిగిన వాళ్ళు, అడవిలో పరిగెత్తే జింకలతో సమానంగా పరిగెత్తగలరంటే అండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమన్నా ఇందా మనం చదువాం, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు, వారు చురుకైన వారు. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న నీవు ఒకసారి కలిగినటువంటి స్థితి నీలో ఉండాలా, చురుకుతనం నీలో ఉండాలా, దేవుని పని కొరకు పరుగులెత్తేటటువంటి మనసు నీకు ఉండాలి. దేవునికి స్తోత్రం. తర్వాత మరొక మాట మనం చదువాం, 12:23 దేవుని బిడ్డలారా, వారు దేవుని మాట చొప్పున నిలబడ్డటువంటి సైన్యం ఇది. దేవుని వాక్య ప్రకారంగా నిలబడ్డారండి. బంధు ప్రీతి కాదు, కుల ప్రీతి కాదు, ప్రాంతీయ ప్రీతి కాదు. దేవుని బిడ్డలారా, వ్యక్తి ప్రీతి అంతకన్నా కాదు. దేవుని యొక్క వాక్య ప్రకారంగా, ఒరే యెహోవా నోటి మాటను బట్టి దావీదుకు సింహాసనం ఇస్తా అన్నాడు కదా దేవుడు, కాబట్టి మనం దావీదు పక్షంగా నిలబడదాం అని దేవుని నోటి మాటను బట్టి దావీదు వైపు చేరిన వాళ్ళు. హల్లెలూయా. అంటే వాక్యం తెలుసు, వాక్యం ఎరిగిన వీళ్ళు వాక్యానుసారంగా ప్రవర్తించే సైన్యం దావీదుతో ఉంది. అందుకే దేవుని బిడ్డలారా, ఆ సైన్యాన్ని చూస్తుంటే దేవుని సైన్యం చూసినట్లుగా అనిపించింది ప్రజలకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక మాట మనం చదువాం, సమయోచితమైన జ్ఞానం కలిగిన వాళ్ళు, ఏం చెయ్యాలో ఏం చేయకూడదు, ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో, ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో ఎరిగినటువంటి ప్రజలు దావీదు సైన్యంలో ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తామండి. తర్వాత మరొక మాట మనం చదువాం, సమస్తమైన సకలమైన యుద్ధాయుధాలు ధరించగలిగినటువంటి వారు, మనసులో పొరపాటు లేకుండా యుద్ధం చేయగలిగినటువంటి వ్యక్తులు దావీదు యొక్క సైన్యంలో ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో సంఘంలో ఎదుగుతున్నటువంటి మనలో, ఏమంటే దేవుని కొరకు రోషంగా బ్రతుకుతున్నటువంటి మనలో ఈ లక్షణాలు మనలో ఉండాలా. ఆమేన్. ఒక టార్గెట్ వేస్తే ఏదైనా ఒక గురి పెట్టుకొని ఆ గురి వైపుకు పరిగెత్తగలిగినటువంటి లక్షణం మనలో ఉండాలి. బలహీనుడుగా కాదు, బలం కలిగినటువంటి జీవితం నీలో ఉండాలి. దేవుడి దగ్గరికి వచ్చినటువంటి నీవు ఎప్పుడు కూడా ఆ రోగం ఈ రోగం, ఆ నొప్పి ఈ నొప్పి అన్నట్టు ఉండకూడదు. ప్రభు స్తోత్రం చెప్తామండి. నా దేవుడు నాకు బలం ఇస్తాడనే విశ్వాసంతో ఏమండి వాటిని బట్టి కృంగిపోకూడదు, కానీ వాటిని దేవుని బిడ్డలారా నీ విశ్వాసంతో జయించగలిగిన ప్రార్థనా జీవితం నీలో కనపరచాలి. అట్లా జీవించగలగాల. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి 800 మందిని చంపడం ఏంటండి? ఎంత స్టామినా ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు ఆ ధైర్యం నీ ముందుండాలా. ఎన్ని సమస్యలు వచ్చినా అందులో కృంగిపోకూడదు. నా దేవుడు నన్ను నా పక్షంగానే నిలబడగలిగినటువంటి స్థితి నీలో కనబడాలి. హల్లెలూయా. అందుకండి దావీదు యొక్క సైన్యంలో దేవుని బిడ్డలారా, ఆ సైన్యాన్ని చూస్తుంటే పరలోకపు దేవదూతల సైన్యాన్ని చూసినట్లుగా
ప్రజలు భావించారు. దేవుని సైన్యం వలె దినదినం విస్తరించిందని బైబిల్ గ్రంథంలో సాక్ష్యం రాయబడింది. హల్లెలూయా. ఈరోజు ఇదిగో మన సంఘాన్ని చూసినప్పుడు, నిన్ను చూసినప్పుడు ప్రజలు నీలో దేవుని చూడగలగాల, నీలో దేవదూతలను చూడగలగాల. నిన్ను చూసినటువంటి ప్రజలు నీ కొరకు ఒక గొప్ప సాక్ష్యం ఇవ్వగలిగిన స్థితి నీలో ఉండాలి, కనబడాలి. హల్లెలూయా. కనబడాలంటే ఏమి ఎరగలేని దాని కింద నువ్వు వచ్చిపోకూడదు. నువ్వు రావాలి, నేర్చుకోవాలి, ప్రభు కొరకు చురుకుతనంతో పరిగెత్తాలి, పని చేయాలా, దేవుని కొరకు ఒక సామర్థ్యాన్ని సంపాదించుకోవాలా. ప్రభు దగ్గరకు వచ్చినటువంటి నీవు ఆత్మతో నింపబడినటువంటి ప్రార్థనా జీవితం నీలో కనపరచాలా. దేవుని పెట్టారా, దేవుడి దగ్గరకు వచ్చి నీవు సమయోచితంగా ఆలోచించి ప్రవర్తించగలగాల, సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండాలా, మనసులో పొరపాటు లేనటువంటి ఆలోచన విధానం నీలో ఉండాలి. హల్లెలూయా. దేవుని పెట్టారా, ఇక్కడ ఉన్నప్పుడు ఒకలాగా, బయటకు వెళ్ళిపోయినప్పుడు ఒకలాగా ఉంటే కనుక నీ సాక్ష్యాన్ని నువ్వే పోగొట్టుకుంటావు. నీ కొరకు ఎవరు గొప్ప సాక్ష్యం ఇవ్వలేరు. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మనం నేర్చుకుంటున్నటువంటి అద్భుతమైన విషయం, నలుగురిలో ఏదో దేవుని బిడ్డలారా నలుగురితో వస్తున్నాం, నలుగురితో పోతున్నాం అన్నట్టు ఉండకూడదు. ఆ నలుగురిలో ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం నువ్వు కలిగి ఉండాలి. హల్లెలూయా. నువ్వు ఉన్న చోట అక్కడ ఒక లోపం అనేది కనబడకూడదు. నువ్వు ఉన్న చోట దేవుని బిడ్డలారా, అది ఏ పని అయినా, ఏ పరిస్థితి అయినా నువ్వు ఉన్నావంటే అది జరిగిపోవాలి అక్కడ. ఆమేన్.